వెంటనే ఇంకొక కథనం తెర మీదకి వచ్చేసింది. అదేంటంటే గన్నవరం చాప్టర్ క్లోజ్, ఇప్పుడు గుడివాడ మొదలయ్యింది అని. ఎందుకంటే అది చూడొచ్చు, గుడివాడ కొడాలి నాని గారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ప్రధానంగా సరే, ఎందుకంటే అది లేదు అనుకోవడానికి అవ్వదు కదా. కళ్ళ ముందు వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు చేసిన చర్యలు, వీళ్ళు దుర్భాషలు, వీళ్ళు బూతులు, వ్యక్తిత్వ హననం చేయడం ఒకటి కాదు రెండు కాదు కదండి. ఆ జోడీస్ అదిగో వంశీ కొడాలి, వీళ్ళిద్దరూ అసలు ఏ రకంగా మాట్లాడేవారు, ఎంత దారుణంగా మాట్లాడేవారు. మరి వంశీ వెళ్ళిపోతే ఆప్తమిత్రుడు కొడాలి నాని గారిని వదిలేస్తే ఆయన ఫీల్ అవుతారు. అందుకని ఆయన్ని కూడా ఎత్తేసి ఆలోచన చేస్తున్నారని చెప్పి మరొక కథనం. అంటే ఛాన్స్ దొరికింది అంటే కథనాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. కొడాలి నాని మీద కూడా వివిధ కేసులు ఉన్నాయి. ఉట్నే ఏం తీసుకెళ్ళిపోరు కదా. తనకేదో నచ్చలేదనో, లేకపోతే వాళ్ళ గురించి మంచిగా లేరనో, లేకపోతే ఏదో చిన్న చిన్న గొడవలు ఉన్నాయనో, ఏ తప్పులు చేయకపోతే, ఏ తప్పులు జరగకపోతే ఎవరిని ఎవరో అరెస్టులు చేసే పరిస్థితి ఉండదు. సో కొడాలి నాని పరిస్థితి కూడా గన్నవరం కథ ముగిసినట్లే కొడాలి నాని గారు గుడివాడ కథ కూడా ముగిపోతుంది త్వరలోనే. అది రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, ఎప్పుడన్నా అవ్వచ్చు. ఖచ్చితంగా కొడాలి నానిని కూడా అరెస్టు తప్పదు అని. మరి కొడాలి నానిని వంశీ ఆప్తమిత్రుడు కొడాలి నానిని అలా ఫ్రీగా వదిలేస్తే బాగోదు, ఆయన్ని కూడా ఖచ్చితంగా ఎత్తేయాలి వైసీపీ బాసులో అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న అంశం. మరి కొడాలి నానిని కూడా అరెస్ట్ చేసి ఈయనతో పాటుగా వంశీ దగ్గరికి జైలుకి పంపిస్తే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారేమో, అందుకని రోజా గారిని ఎత్తేస్తారు, పేరు నాని గారిని ఎత్తేస్తారు. ఇంకొకరు ఎవరున్నారు, ఈయన మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, జోగి రమేష్ గారు. అంటే ఎవరిని కూడా వదిలే పరిస్థితి లేదు. అరెస్టులు కేసులు ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఎత్తేయడం మాత్రం తథ్యం. ఎట్టి పరిస్థితుల్లోని క్షమించం. అది మీరు రెడ్ బుక్ అనుకుంటారా, ఎల్లో బుక్ అనుకుంటారా, లేకపోతే బ్లూ బుక్ అనుకుంటారా, మీ ఇష్టం, ఏదన్నా అనుకోండి అని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలని మనం నిర్ధారించట్లేదు. ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎవరు చేస్తారన్నది అది మాకు సంబంధం లేని అంశం. వస్తున్న వార్తల్ని చెప్పే ప్రయత్నంలో మాత్రమే ఈ రకమైన అంశాలు. వంశీని ఆ పోలీస్ ఆఫీసర్ ఏదో అన్నారని అదొకటి నడుస్తున్నది. వంశీ బాటలోనే కొడాలి కూడా అరెస్ట్ అని వస్తున్నది. అలాగే రోజా గారు ఇవన్నీ కూడా కేసులు తవ్వుతున్నారు అని. మరి ఈయనకి యావజ్జీవ శిక్ష బలమైన సెక్షన్లు పడ్డాయి అని చెప్పి జరుగుతున్న ప్రచారం. 16 క్రిమినల్ కేసులు ఉన్నాయట. అంటే వంశీ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వచ్చే పరిస్థితి లేదు అని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? మరి నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కాబోతున్నారు? ఇవన్నీ కూడా కక్ష సాధించలే. ప్రజలు దీని మీద స్పందన ఏ రకంగా ఉంటుంది? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దీని మీద స్పందించలేదు? ఇవన్నీ కూడా ప్రశ్నలుగానే ఉన్నాయి. దీనికి సమాధానాలు వెతుక్కుంటాం. వైసీపీ పతనం ఏదైతే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి అవనియండి, లేకపోతే వైసీపీ నాయకుల వైఖరి అవనియండి, ఖచ్చితంగా ఒక మంచి పాలన అందిస్తాం, రాష్ట్ర అభివృద్ధి చేస్తామంటూ 2019లో నమ్మబలికారు. కానీ వాళ్ళ వైఖరి అంతా కూడా ఈ రకంగానే ఉంటుంది. అప్పట్లో 2019లో ఏదైతే వంశీ వైసీపీ వైపు మొగ్గు చూపడం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అఫీషియల్గా కాకపోయినా సరే అనఫీషియల్గా ఆయనతో పాటు కలిసి వెళ్ళడానికి ఆయన నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి కూడా మరింత అన్యాయాలు, అరాచకాలు, అక్రమాలు చేయడం మొదలుపెట్టారు ఈయన. సో ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు శ్రీమతిని ఎన్నిసార్లు మాట్లాడుకుంటాం ఆ చెత్తని, ఇంకా అది మాట్లాడుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఆయనకి ఆ రోజు నుంచి కూడా మూడింది అని. సరే, ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ట్విస్ట్ ఇది కాకుండా, ఈ అంశం కాకుండా వేరే అంశం మరొకటి. న్యాయ నిపుణులు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈయన మీద పెట్టిన సెక్షన్లు యావజ్జీవ ఖైదీ అంటే వంశీ బయటకు వచ్చే సీనే లేదు అని. ఇప్పటికైతే 14 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది. ఫస్ట్ ఇప్పుడు ఆయన రిమాండ్లోనే ఉన్నారు, జైలుకి తరలించారు. రాత్రి 2:30 గంటల వరకు కూడా వాదోపవాదాలు జరిగినాయి అట. పోలీసులు చెప్పిన అంశం ఏంటంటే చట్టం న్యాయం అంటే వంశీకి విలువ లేదు, వంశీపై బెదిరింపులు, కిడ్నాప్, SC ST అట్రాసిటీ కేసులు, ఇన్ని